హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ట్రెడిషనల్ మెథడ్లో కవ్వంతో మేగడని చిలికితే చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో. నేనైతే పెరుగు మీద మేగడతో ఈ వెన్నను చేశాను. పాల మీద మేగడతో చేస్తారు చాలామంది. అలా చేస్తే ఏంటంటే వెన్న అనేది కొంచెం బగరుగా, కొంచెం చేదుగా అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను పెరుగు మేగడతోనే వెన్నను చేస్తానన్నమాట. నెయ్యితో కాకుండా ఈ వెన్నని అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది పెరుగు మీద మేగడతో చేస్తే కనుక. నేనైతే ఉత్త వెన్ననే తింటాను. ఈ వెన్నని మీడియం ఫ్లేమ్లో స్లోగా తిప్పుకుంటూ బాగా మరిగించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఈ వెన్న ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఆ టైంలో కొంచెం కరివేపాకు, అలాగే 4 అంటే 4 మెంతులు వేసుకుంటే నెయ్యి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఈ నెయ్యితో ఒక్క ముద్ద అన్నం కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.